హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. మొన్నటి వరకు వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అంబరాన్ అంటాయన్నమాట. సో మలేషియాలో అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏంటి అనుకుంటున్నారా, మలేషియాలో చైనీస్ న్యూ ఇయర్ అయితే వచ్చేసిందండి. సో న్యూ ఇయర్ అయిపోగానే చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మలేషియాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ చైనీస్ కూడా ఉండడం వల్ల చైనీస్ న్యూ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఈ ఇయర్ 2025 అయితే జనవరి 29th అలాగే 30th 2 days లో అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి. సో దానికోసం అయితే సంబరాలు ఉంటాయి అనమాట. చాలా బాగా జరుగుతున్నాయి. మేము కూడా ఒక చైనీస్ టెంపుల్ కి వచ్చేసాము, తేన్ హౌ టెంపుల్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, దుర్గేష్ గారు మోకాల మీద కూర్చొని ఒక అగరబత్తి తీసుకొని అలా దేవుడికి చూపించి నమస్కరించుకుంటున్నారు. సో ఇది అనమాట ఇలాగ పద్ధతి. ఎదురుగా పెట్టుంటారు అనమాట. అలా మోకాల మీద కూర్చొని దేవుడికి అయితే నమస్కరించుకోవాలి. లోపలైతే వాళ్ళ చైనీస్ దేవుడు ఉన్నాడు, నాకైతే పేరు తెలీదు. స్టార్టింగ్ లో ఇందాక ఒక బుల్లి విగ్రహం చూసాం కదా, లాఫింగ్ బుద్ధ. అవన్నీ టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పైన చూడండి ల్యాంప్స్ అవన్నీ ఉన్నాయి, రెడ్ కలర్ ల్యాంప్స్. ఇవంతా డే టైం అనమాట. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వచ్చాం మేము, అరౌండ్ 6 అలాగా. లేట్ గా సన్సెట్ అవుతుంది మలేషియాలో. సో నైట్ టైం అయితే ఈ లైమ్స్ అన్ని కూడా ఆన్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. సో మలేషియాకి విజిటింగ్ వచ్చే వాళ్ళు కూడా మోస్ట్లీ ఈ టెంపుల్ ని కూడా విజిట్ చేస్తారంటే అంత బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా వెనకాల చూడండి, ఇప్పుడే లైట్స్ వేశారనమాట. సో వీళ్ళకైతే టెంపుల్ దగ్గర అగరబత్తులు కూడా ఫ్రీ అండి. ఏం మనం పర్చేస్ చేయక్కర్లేదన్నమాట. జస్ట్ అక్కడ ఉంటాయి, అక్కడవే తీసుకొని మనం దేవుడికి చూపించి నమస్కరించుకొని అక్కడ పెట్టేయచ్చు. ఫ్లవర్స్ అలాగే క్యాండిల్స్ అయితే పర్చేస్ చేసి పెట్టాలన్నమాట. లోపల అయితే ఇక్కడ ఇలాగ వరుసగా 3 దేవుళ్ళు అయితే ఉంటారండి. సో ఇక్కడ కూడా క్యాండిల్స్ ఆ ఫ్లవర్స్ అవన్నీ పెడతారనమాట. ఇక్కడ కూడా ఉంటాయి అలాగ మోకాళ్ళ మీద కూర్చొని పెట్టుకోవడానికి దండము అలా పెట్టుకుంటూ ఉంటారు. జాతకాలు కూడా నమ్ముతారండి. చూడండి చిన్న చిన్న స్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట తీసుకోవడానికి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ గురించి. అవన్నీ ముందు ఇంకా మంచి షార్ట్ వీడియోస్ లో అయితే అలాగే ఫుల్ లెంత్ వీడియోలు అయితే షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. నెక్స్ట్ వీక్ అయితే ఈ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను, ఫుల్ లెంత్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.